నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను క్రాంతి. పైల్స్, ఫిషర్, ఫిస్టులాతో బాధపడుతున్నారా? ఎటువంటి లక్షణాలు ఉంటాయి? వ్యాయామం చేస్తే సరిపోతుందా? ఆహార నియమాలు కూడా పాటించాలా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందా? హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? వీటన్నిటి గురించి మనకి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కిరణ్, హోమియో లైఫ్ నుంచి దీపికా సౌజన్య గారు. డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్, హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా అండి. అసలు పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఏంటి? అది దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇవన్నీ కూడా మలద్వారానికి సంబంధించిన డిసీజెస్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక రకమైన సిమ్టమ్స్ ఉంటాయి, బట్ అన్నిటికీ మెయిన్ కాజ్ కాన్స్టిపేషన్ అని చెప్పొచ్చు. కొంతమందికి హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి రీసెంట్గా డెవలప్ అయిన కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, లైక్ థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ. ఇలాంటి వాటిల్లో కొన్ని డైజెస్టివ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కనిపిస్తూ ఉంటుంది. ఈ పైల్స్ అనేది వచ్చేసరికి ఏంటంటే మలద్వారం చుట్టూరా ఉన్న వెయిన్స్ ఎప్పుడైతే మనం బాగా ఎక్కువ చాలా రోజుల నుంచి ముక్కడం అనేది చేస్తున్నాం అనుకోండి, అంటే కొంతమందికి రీసెంట్గా డెవలప్ అయిన కాన్స్టిపేషన్ ఉండొచ్చు, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, లైక్ థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ. ఇలాంటి వాటిల్లో కొన్ని డైజెస్టివ్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా కనిపిస్తూ ఉంటుంది. ఈ పైల్స్ అనేది వచ్చేసరికి ఏంటంటే మలద్వారం చుట్టూరా ఉన్న వెయిన్స్ ఎప్పుడైతే మనం బాగా ఎక్కువ చాలా రోజుల నుంచి ముక్కడం అనేది చేస్తున్నాం అనుకోండి, అంటే స్ట్రెయిన్ చేస్తున్నాం, మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ బాగా ప్రెషర్ పెట్టినప్పుడు ఆ వెయిన్స్ లోపల ఉన్న వాల్స్ అనేవి చెడిపోతాయి అన్నమాట. చెడిపోయి చుట్టూతా ఉన్న టిష్యూస్ అవన్నీ కూడా స్వెల్ అయిపోయి ఆ వెయిన్స్ అవన్నీ కూడా అక్కడ వరకు ఎంగార్జ్ అయిపోతాయి అనమాట, అంటే ఉబ్బిపోతుంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్యాప్ మనం ఓపెన్ చేసినప్పుడు దానికి ట్యూబ్ పెడతాం అనుకోండి, పైపు. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైనా ఒక మడత పడినప్పుడు ఒక దగ్గర ఉబ్బిపోయినట్టుగా అవుతుంది పైపు, అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక. సో ఇన్ ద సేమ్ వే అక్కడ మనకి రెక్టల్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎంగార్జ్ అయిపోతాయి అనమాట. దీన్నే మనం పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అంటాం. ఇందులో రకరకాల టైప్స్ ఉంటాయి. మేజర్గా అయితే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ చెప్పొచ్చు. కొన్ని హెమరాయిడ్స్ ఏంటంటే రిట్రాక్టర్ అయ్యి మళ్ళీ ప్రొట్రాక్టర్ అయిపోతూ ఉంటాయి, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు బయటకు వస్తాయి, మళ్ళీ మోషన్ అయిపోయిన తర్వాత చాలా టైం పడుతుంది అనమాట మళ్ళీ లోపలికి వెళ్ళడానికి. వాళ్ళకి కూర్చోడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, నిలబడడానికి ఇబ్బంది అవుతుంది, అటు ఇటు తిరగడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. బేసిక్గా అంటే ఆ రెండు పెదవులకు మధ్యలో ఉన్న ఏరియాలో ఉండే సమస్య కాబట్టి చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. చాలా తక్కువ మంది మాత్రమే బయటకు వస్తారనమాట, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏంటి సొల్యూషన్ అని. బట్ కొంతమందికి అయితే అన్నోటిస్డ్గా వెళ్ళిపోతుంది. వాళ్ళకి హెమరాయిడ్స్ ఉంటాయి, అక్కడ కణుతులు ఉంటాయి, గడ్డలు ఉంటాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దాంతోపాటుగా కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అంటారు. లేదా స్టిక్స్, ఒక బంచ్ ఆఫ్ స్టిక్స్, టూత్ పిక్స్ బంచ్ తీసుకొని దాని మీద కూర్చుంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలాగా, లేదా గాజు ముక్కల మీద కూర్చున్నట్టుగా, ఇలా స్ప్లింటర్ లైక్ సెన్సేషన్ అంటారు అన్నమాట. సో రకరకాల సెన్సేషన్స్ చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న లొకేషన్ని బట్టి సెన్సేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. బట్ ప్రెసెంటింగ్ కంప్లైంట్ అనేది అల్టిమేట్గా హెమరాయిడ్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మరి ఫిషర్ అంటే ఏంటంటారు? మనకి ఎలా అయితే పాదాల మీద లేదా చేతి వేళ్ల టిప్స్ దగ్గర అలా పగుళ్ళు వస్తాయి చూడండి, అలాగే సేమ్ ఎక్కడైతే పగుళ్ళు వస్తాయో దాన్ని ఫిషర్ అంటారనమాట. ఈ మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర కూడా బాగా డయేరియా అవుతున్న వాళ్ళకి కానీ, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మోషన్కి వెళ్తారు కానీ అది మోషన్ బయటికి రాదనమాట. సో కొంతమందికి మెకానికల్ స్టూల్ ఉంటుంది, అంటే చేత్తో రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కొంతమందిలో. సో అలాంటి వాళ్ళ కేసెస్లో ఏమవుతుందంటే చుట్టూరా కూడా బాగా డ్రై అయిపోతుంది, స్కిన్ డ్రై అయిపోయి ఎండిపోయి అక్కడ పగుళ్ళు వస్తాయి అన్నమాట. సో ఆ ముడతలు ఎక్స్టర్నల్ స్పింక్టర్ దగ్గర ఎప్పుడైతే ఈ ముడతలు వచ్చి అక్కడ పగుళ్ళు వస్తాయో దానిలోంచి ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ ఫిషర్స్ ఎప్పుడైతే మనం మోషన్ పాస్ చేస్తూ ఉంటామో స్పింక్టర్ ఓపెన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా, అప్పుడు అది స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆ ఫిషర్స్ లోపల నుంచి కూడా మనకి ఫ్రాంక్ బ్లడ్ అనేది వస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే చాలా క్లియర్గా బ్లడ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఎట్లయితే బయట కట్ అయినప్పుడు ఎలా బ్లీడింగ్ అయితే అవుతుందో ఫ్రెష్ బ్లడ్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇలా ఇది ఫిషర్స్ చెప్పుకోవచ్చు. అలాగే ఫిస్టులాకి వచ్చేసరికి మనకి అదే రెక్టల్ ఏరియాలో మనకి ఒకవేళ ఎక్కడైనా సిస్ట్ ఫామ్ అయింది అనుకోండి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో ఉంటుంది అది. అంటే ఒక్కొక్కసారి రెక్టల్ వెయిన్స్లో ఉండే ప్రాబ్లం వల్ల కావచ్చు, లేదా అక్కడ ఏదైనా నర్వ్ కండిషన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే అక్కడ ఏదైనా ఆక్సిజన్ సప్లై బాగా సడన్గా తగ్గిపోయినా, అంటే రీసెంట్ ఇంజురీస్ ఏవైనా ఉన్నాయనుకోండి,
కొంతమంది బాత్రూంలో జారి పడిపోవడం అలా ఉంటుంది. ఆ ఇంజురీస్ వాళ్ళకి తెలియకుండా అన్నోటీస్డ్గా వెళ్ళిపోతాయి, వాళ్ళకి ఓవర్లుక్ చేస్తారు. పోలే నొప్పి వచ్చిందంటే కింద పడ్డాను కాబట్టి నొప్పి వచ్చింది, 2 రోజులు అయితే తగ్గిపోతుంది అనుకుంటారు. అవన్నీ ఆ నొప్పులన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత ఇలా ఈ సిస్ట్ లాగా ఫామ్ అవడం, ఆ సిస్ట్ లోపల ఉన్న సిస్ట్ ఏమవుతుందంటే పక్కన ఉన్న టిష్యూస్ని కూడా మొత్తం డ్యామేజ్ చేస్తుంది అనమాట. చేసేసి అది ఒక ప్యాసేజ్ చూసుకుంటుంది, ఎట్లాగోట్లా ఇన్ఫెక్షన్ని బయట తోసేయాలని మన బాడీ ట్రై చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ సిస్ట్ లోపల నుంచి కూడా మనకి ఒక ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఫిస్టులా అంటాం. ఇది వన్ సైడ్ ఓపెన్ నుండి ఇంకో సైడ్ క్లోజ్డ్గా ఉండొచ్చు, కొన్ని కేసెస్లో అది డబల్ సైడ్ కూడా ఓపెన్ ఉండొచ్చు. అయితే మన రెక్టమ్కి చుట్టూతా ఉన్న ఏ ఆర్గన్లోకైనా కూడా ఈ ఫిస్ట్లో ఓపెన్ అవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్గా కూడా మన బటక్స్లోకి కానివ్వండి, లేదా మన యానస్కి అంటే మన మలద్వారానికి ఎగ్జాక్ట్గా పక్కనే కానివ్వండి అవుతుంది అనమాట. ఈ ఫిస్టులలోంచి ఏమవుతుంటుందంటే ఒక ప్యాసేజ్ ఫామ్ అయిపోయింది కదా, సో దానికి ఇంకా క్లోజర్ ఏమీ ఉండదు అనమాట. ఎప్పటికప్పుడు మలం అది అలా పేరుకున్నగానే దానిలోంచి మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక పెద్ద న్యూసెన్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఎలా అయితే మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుందో ఆడవాళ్ళలో ఎవ్రీ మంత్ 5 days దాకా, అలా వీళ్ళకి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా దానిలోంచి పస్ లాగా కానీ లేదా ఒక మోషన్కి సంబంధించిన ఆ పదార్థాలు కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్స్క్రీటా అంతా కూడా. కొన్నిసార్లు ఇదే ఫిస్టులో మనకి యూరినరీ బ్లాడర్లోకి ఓపెన్ అవ్వచ్చు, ఆడవాళ్ళు అయితే కనుక యూట్రస్లోకి కూడా ఈ ఫిస్టులో ఓపెన్ అవ్వచ్చు అనమాట. సో ఇలా ఈ ఫిస్టులా మనం చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. రాజు గారు కాల్ చేస్తున్నారు. రాజు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే అండి, టీవీ సౌండ్ తగ్గించుకుని డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, మేడం పిల్లలు కాలేదని. హలో చెప్పండి అండి. పిల్లలు కాలేదు మేడం. అర్థం కాలేదు. హలో, క్లియర్ గా లేదండి, ఫోన్ లైన్ క్లియర్ గా లేదు. ఓకే, ఇప్పుడు ఫిషర్, పైల్స్ అండ్ ఫిస్టులా వాటి లక్షణాలు ఎలా ఉంటాయో మనము తెలుసుకున్నామంటే వాటి వచ్చిన తర్వాత, సో ఎర్లీ స్టేజెస్ లో వీటిని గుర్తించే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? చాలా ఈజీగా చెప్పొచ్చు. చాలా మటుకు కూడా ఈ 3 కూడా మనకి ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ అనేవి వచ్చేసి ఈ పెయిన్, బర్నింగ్ సెన్సేషన్, లేకపోతే బ్లీడింగ్ ఇన్ స్టూల్. ముఖ్యంగా బ్లీడింగ్ ఇన్ ద స్టూల్ ఉందంటే మాత్రం చాలా కొంచెం హయ్యర్ గ్రేడ్ సిమ్టమ్గా చెప్పుకోవాలన్నమాట. అంటే ఇమ్మీడియట్ దానికి కన్సర్న్ తీసుకోవాలి మనం. అదర్వైజ్ ఇప్పుడు పెయిన్ ఉందనుకోండి, కొన్ని రోజుల తర్వాత కొన్ని ఆహారంలో చేంజెస్ చేసుకోవడం, లేదా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయనుకోండి, వాటికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ కాన్స్టిపేషన్ అనేది మెల్లగా తగ్గిపోతుంది. కాన్స్టిపేషన్ తగ్గిపోతే ఆబ్వియస్గా మనం స్ట్రెయినింగ్ తగ్గిపోతుంది కదా. సో కాజ్ అనేది మనం ట్రీట్ చేయడం అక్కడ మెయిన్గా చూస్తాం అనమాట. ఒకవేళ కాజ్ ట్రీట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ రెక్టల్ పైల్స్ దగ్గర ట్రీట్మెంట్స్ లాంటివి వాటిల్లో ఈ సర్జరీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎప్పటికప్పుడు వెయిన్స్ అనేవి ఎంగోర్జ్ అవుతూ ఉంటాయి, వీళ్ళు సర్జరీకి వెళ్తారు, సర్జరీ చేయించుకుంటారు, కట్ ఆఫ్ చేస్తారు, దాన్ని చేసి మళ్ళీ ఎక్కడికక్కడ వాళ్ళు జాయిన్ చేస్తారనమాట. కానీ వీళ్ళకి ఉన్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గనంత వరకు కూడా సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ పైల్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మనం మెయిన్ గా చూసుకోవాలి. అంటే టెంపరీ రిలీఫ్ కోసం మనం ఒకవేళ సర్జరీకి వెళ్ళినా కూడా ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన డైట్ అండ్ మేనేజ్మెంట్ అనేది మనం ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనకి పైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. చాలా మంది పేషెంట్స్ లో ఇది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మన హోమియోలో ఏమవుతుందంటే వితౌట్ సర్జరీ మనం కొన్ని రకాల ప్రొసీజర్స్ చెప్తాం అనమాట. అంటే సిట్స్ బాత్ కానివ్వండి, లేదా అక్కడ మనకి ఇంకొక కొన్ని రకాల కెగెల్ ఎక్సర్సైజెస్ అంటారు. సో ఈ ఎక్సర్సైజెస్ తో పాటుగా మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో మన మెడిసిన్స్ వల్ల కూడా వాళ్ళకి ఫస్ట్ ఈ డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెట్ చేయడము, అలాగే ఈ డైజెషన్ తో పాటుగా వాళ్ళకి ఈ మోషన్ లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకి సెట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నాకు పైల్స్ అయినాయి సార్, నాకు మేడం. ఓకే, అయితే నేను ఆపరేషన్ చేసుకున్నా, అది నాకు చిన్న పురుగులు వస్తాయి నాకు. అయితే అది చిన్న పురుగులు వస్తే మా ట్యాబ్లెట్ చేసుకున్న తర్వాత కూడా స్మెల్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం కదా మేడం. అవును, స్మెల్ బాగా వస్తుంటుంది డాక్టర్ సాబ్ గారు. మీ వయసు ఎంతండి? దాని వయసు 50 ఉంటుంది మేడం. స్మోకింగ్, డ్రింకింగ్ ఏదైనా అలవాటు ఉందా? ఆ గుట్కాలు ఇంటి పనిచేసిన. ఓకే, చెప్తాను. జనరల్గా ఇలా ఏదైనా అడిక్షన్స్ ఉంటే, స్పెషల్లీ ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్, కానీ కొంతమందిలో చూస్తాం మనం కాన్స్టిపేషన్ ఎంతవరకు వెళ్ళిపోతుందంటే
వాళ్ళు ఆ రోజు గుట్కా కానీ పాన్ కానీ తినకపోతే మోషన్ అనేది పాస్ చేయరనమాట. అయితే ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ చేస్తే కానీ వాళ్ళకి మోషన్ పాస్ అవ్వదు కొంతమందిలో. అలాగే ముందు రోజు రాత్రి వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 to 15 ml ఆల్కహాల్ తీసుకోకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది అవ్వదు. ఇంత మరీ ఎక్కువగా కూడా అడిక్షన్ ఉండిపోతుంది అనమాట వాళ్ళకి. అలాంటి కేసెస్లో కూడా మనం ఫస్ట్ అడిక్షన్ తగ్గిస్తూ వాళ్ళ మోషన్ అనేది సెట్ చేస్తాం అనమాట హోమియోలో. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కురుపులు, ఈ వాసన, ఇదంతా కూడా మనకి మళ్ళీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ పైల్స్ అని చెప్పుకోవచ్చండి. మీకు మళ్ళీ పైల్స్ స్టార్ట్ అయ్యే దశలో ఉన్నారు మీరు. సో ఈ టైంలో కనుక మీరు హోమియోకి రాగలిగితే మీకు చక్కటి పరిష్కారం ఉంటుంది. వితౌట్ సర్జరీ మీకు అంత ఖర్చు కూడా లేకుండా సేఫ్గా మీరు రోజు తీసుకునే మెడిసిన్స్ వల్లనే మీరు ఆల్మోస్ట్ 12 to 18 months లోపల దీని నుంచి మీరు విముక్తి పొందే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పమ్మా. డాక్టర్ గారు అండి, మోషన్కి వెళ్తుంటే కొంచెం బ్లడ్ వస్తుంది మేడం. అలా ఎలాగంటే వారం రోజులు అలా అవుతుందండి. ఓకే, ఎంత మీ వయసు ఎంతండి? 28 మేడం. ఓకే, పెళ్ళయిందా మీకు? అయిందండి. పిల్లలు? 2 ఆడపిల్లలు మేడం. ఓకే, చెప్తాను. మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ రావడం అనేది చాలా డేంజరస్ సైన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ బ్లీడింగ్ కనుక మనం స్టార్టింగ్లో కనుక గుర్తించకుండా అలాగే కంటిన్యూ చేస్తే రోజు కూడా గ్రాడ్యువల్గా మనకి ఆ బ్లీడింగ్ మెజర్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కువ బ్లడ్ లాస్ అవడం వల్ల హిమోఫిలాక్టిక్ షాక్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అలా చేసుకోకుండా మీరు స్టార్టింగ్లోనే దాన్ని గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. మోషన్లో బ్లీడింగ్ అవ్వడానికి రకరకాల కారణాలు చెప్పొచ్చమ్మా. లోపల ఏదైనా అల్సర్ ఉన్నా, లేదా క్యాన్సరస్ టెండెన్సీ ఏదైనా ఉన్నా, లేకపోతే కొంతమందిలో ఏంటంటే పీరియడ్స్కి దీనికి కూడా కొంచెం డిఫరెన్సియేషన్ అనేది కష్టం అవుతూ ఉంటుంది. సో అది మీరు ఒకసారి రాగలిగితే పర్ వెజైనల్ ఎగ్జామినేషన్ అంటే మన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఎగ్జామినేషన్ చేయడం, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా చూస్తారు. అలాగే పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారనమాట. సో రెండిట్లో కూడా మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఈ సమస్య స్టార్ట్ అవుతుంది అని చెప్పి. బికాజ్ ఫస్ట్ మనం దాని కాజ్ తెలుసుకోగలిగితే దాని ట్రీట్మెంట్ ఈజీగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రాగలిగితే ఒకసారి మోషన్లో బ్లడ్ ఎందుకు వస్తుంది అనేది చెప్పే అవకాశం ఉంది. అలాగే ఫ్రాంక్ బ్లడ్ వస్తుంటే కనుక లోవర్ అబ్డామినల్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఒకవేళ ఆ బ్లడ్ కనుక బాగా డైజెస్ట్ అయిపోయి కొంచెం డార్క్ కలర్ లోపల కనుక వస్తున్నట్టయితే కనుక లోపల లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. కొన్ని రకాల టెస్ట్లు చేసి వీటిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఒకసారి బ్రాంచ్ సంప్రదించగలిగితే బెటర్గా ఉంటుంది. ఓకే డాక్టర్. హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే చేయండి. లలిత జ్యువెలరీ వెల్కమ్ బ్యాక్. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీను గారు చేస్తున్నారు. శ్రీను గారు మేడం. శ్రీను గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో మేడం, నేను ఇట్లా మోషన్స్ పోతే మంట వస్తుంది మేడం. నేను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు కూడా బాగా మంట వస్తుంది, కూర్చోలేకపోతున్నాను మేడం. బాగా పెయిన్ వస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఈ సమస్య? ఒక 4-5 రోజులు అవుతుంది మేడం. అంతే. నాకు షుగర్ ఉంది మేడం. ఓకే, లాస్ట్ ఎప్పుడు చెక్ చేయించుకున్నారు మీరు షుగర్? ఈ మధ్య ఏం టెస్ట్ చేయించుకోలేదు మేడం. దగ్గర 4 months అవుతుంది, ఏం చేయించుకోలేదు. వెయిట్ ఏమైనా గెయిన్ అయ్యారా మీరు మధ్యలో? వెయిట్ నార్మల్ గానే ఉన్నాం మేడం. ఓకే, చెప్తానండి. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో మనం చాలా కామన్గా చూస్తాం అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నింటిలో కూడా మనం కామన్గా కాన్స్టిపేషన్ అనేది అసోసియేటెడ్ కంప్లైంట్ అనమాట ఎప్పుడు కూడా. సో ఈ థైరాయిడ్ పేషెంట్స్లో కానివ్వండి, ఈ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళు ఆడవాళ్ళల్లో, థైరాయిడ్ మగవాళ్ళలో కూడా ఉంటుంది కదా, సో వాళ్ళల్లో కూడా ఇలా చూస్తుంటాం. స్పెషల్లీ డయాబెటీస్లో ఏమవుతుందంటే షుగర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వాళ్ళు కొంచెం ఎక్కువగా షుగర్ ఇంటేక్ ఏదైనా ఈ మధ్య కాలంలో కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా, లేదా ఈ పేస్ట్రీస్ లాంటివి, ఈ వైట్ ఫ్లోర్కి సంబంధించిన మైదాకి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. కొంతమందిలో ఏమో నాన్ వెజ్కి సంబంధించి బాగా ఇరిటేషన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఫ్రైడ్ నాన్ వెజ్ ఏదైనా తిన్నప్పుడు వెంటనే వాళ్ళకి వచ్చేది. బికాస్ నాన్ వెజ్ అనేది మనం ఉడకబెట్టుకొని అలా పోపు వేసుకొని తినేలాగా ఉండదు. నాన్ వెజ్ని ఖచ్చితంగా
ఉడకబెట్టుకున్నాక మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేయడం, దానికి మసాలాలు అవి అన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ స్పైసీ ఫుడ్ తిన్నాక వెంటనే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇంకా కొంతమందిలోనేమో ఈ స్పైసీ ఫుడ్ తినగానే వెంటనే మోషన్కి వెళ్ళాలన్న ఇంపల్స్ వస్తుంది అనమాట. ఇంకా వెళ్ళకపోతే ఆపుకోలేరు వాళ్ళు. సో ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి పాస్ చేయాలి, అలా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే మీకు మేబీ ఈ మోషన్కి వెళ్ళే దగ్గర మంట అనేది ఈ రీసెంట్గా డెవలప్ అయిన ఫిషర్స్ వల్ల అయ్యుండొచ్చండి. ఈ మధ్య కాలంలో మీకు డయేరియా ఏదైనా అయినా లేదా ప్రీవియస్గా కోవిడ్ ఏదైనా వచ్చి ఉన్నా కూడా మీకు ఇలాంటి సమస్య ఉండే అవకాశం ఉంది. ఒకసారి మీరు రాగలిగితే మీకు పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి అసలు ఇది ఎంత తీవ్రంగా ఉంది, అంటే ఏ డిగ్రీలో మీకు సమస్య ఉంది చెప్పి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ మీకు చెప్పే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ జయకుమార్ గారు కాల్ చేస్తున్నారు ప్రకాశం జిల్లా నుంచి. జయకుమార్ గారు. హలో జయకుమార్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. థ్యాంక్ యూ అండి, మంచి ప్రోగ్రామ్ ఏంటి వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు మేడం. ఓకే, మంచి సలహాలు ఇస్తున్నారండి, చూస్తున్నాం లైవ్ లో. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఓకే, ఎస్ మేడం. నేను చాలా కాలం, నా వయసు 42-43 ఉండొచ్చు మేడం. 43 మేడం. నేను చాలా కాలం నుంచి ఫైల్స్ తో బాధపడుతున్నానండి. ఎక్కువ బైక్ మీద జర్నీ చేస్తూ ఉంటాను. రైట్. సో ఈ మధ్య కూడా కొంత బాగా పెయిన్ వస్తుంది మేడం, కొంత స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తుందండి, వాటర్ లాగా. అదే మేడం, దానికి ఏమైనా మీ సలహా తీసుకుందాం కాల్ చేశానండి. అంటే పైల్ సమస్యతో పాటు కొన్ని లక్షణాలు ఉంటాయి, కొంతమందిలో పెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి మీలో ఎలా ఉంటుంది? పెయిన్ కూడా కనిపిస్తుంది మేడం. అయితే మామూలుగా డైజెషన్ ఫ్రీగా అవుతుంటది. కాకపోతే అదే మేడం, ఈ మధ్య కొంత వాటర్ లాగా వస్తా ఉంది లోపల నుంచి, అట్లా అనిపిస్తుంది మేడం. చెప్తాను. జనరల్గా కొంతమంది కేసులో ఏమవుతుందంటే ఈ రెక్టల్ వెయిన్స్ దగ్గర మనకి ఈ పైల్స్ ఫార్మేషన్ చాలా రోజుల నుంచి మరి అంటే క్రానిక్గా ఉన్న పైల్స్ కేసులో మనం చుట్టూతా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది చూస్తూ ఉంటాము. కొన్ని కేసెస్లో పక్కనే సిస్ట్లు కూడా డెవలప్ అయ్యి దాంట్లోంచి మీరు చెప్పినట్టుగా పస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆ సిస్ట్ మాత్రమే ఉందా, లేదా ఆ సిస్ట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఫిస్ట్ లాగా ఏమైనా ఫామ్ అయిందా, అక్కడి నుంచి ఏదైనా ప్యాసేజ్ ఓపెన్ అయిందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఈ ఫిస్ట్లో ఓపెన్ అయినప్పుడు కూడా మనకి మీరు చెప్పినట్టుగా మంట, నొప్పి అనేది ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీకు చాలా రోజుల నుంచి పైల్స్ ఉందన్నారు, మరి దీనికి మీరు ఎటువంటి కేర్ తీసుకున్నారు, ఏంటి, ఇంతకుముందు ఏ ట్రీట్మెంట్స్ వాడారు, అవన్నీ కూడా ట్రీట్మెంట్ హిస్టరీ కూడా మనకు అవసరం ఉంటుందండి. ఒకసారి బ్రాంచ్కి రాగలిగితే ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పారు కదా, ఎప్పుడు డ్రైవింగ్ చేసిన అది బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, మీరు డ్రైవ్ చేసినప్పుడు కింద సీట్ అనేది కొంచెం సాఫ్ట్గా ఫర్మ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మీ పొజిషన్ అంటే మీరు కూర్చున్నప్పుడు కూడా రెండు పెదవుల మీద ఈక్వల్గా మీరు వెయిట్ వేస్తున్నారు లేదా చూసుకోవాలి. కొంచెం లెఫ్ట్కి వంగడం లేదా రైట్కి వంగడం చేసినా కూడా దాని మీద మీకు ఈ పైల్స్ అని వాపు మీద మీకు ప్రెషర్ పడడం వల్ల కూడా మీకు ఆ పస్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం పోస్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైనా ఉన్నాయో దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని రకాల సిట్స్ బాత్ లాంటి ప్రొసీజర్స్ వల్ల కూడా మీకు తొందరగా తగ్గే అవకాశం ఉంది. నేను మీకు సిట్స్ బాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద టబ్ తీసుకోవాలన్నమాట. మనం కూర్చోవడానికి ఉండేట్టుగా కొంచెం వెడల్పుగా ఉండాలి ఆ టబ్. కొంచెం షాలోగా ఉన్నా పర్వాలేదు, మరి లోతు తక్కువ ఉన్నా పర్వాలేదు. బట్ దానిలో హాఫ్ వరకు వామ్ వాటర్ నింపుకొని అందులో ఉప్పు కానివ్వండి లేదా కొంచెం పసుపు కానీ లేదా కొన్ని ఆయింట్మెంట్స్ అవి ఉంటాయి లేదా బెటరిన్ సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి మనకి ఈజీగా. సో ఓవర్ ద కౌంటర్ మీరు బెటరిన్ పర్చేస్ చేసుకోవచ్చు. తెచ్చుకొని దాన్ని వేసుకొని రోజుకి 2 to 3 times కనుక మీరు సిట్స్ బాత్ చేయగలిగితే, అంటే దానిలో జస్ట్ మీరు ప్యాంటీ కానీ అండర్వేర్ కానీ తీసేసి చక్కగా కూర్చోవాలన్నమాట. అట్లీస్ట్ మీరు ఒక 5 to 10 minutes దానిలో కూర్చోగలిగితే అక్కడ చుట్టూరా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది లాగేసుకుంటుంది. అలాగే అక్కడ ఉన్న స్వెల్లింగ్ కూడా గ్రాడ్యువల్గా మీకు తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు కనుక మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక 5 yearsలో మీకు వచ్చే మార్పు మీకు ఆల్మోస్ట్ 2.5 yearsలోనే మీరు చూసే అవకాశం ఉందండి. అది ఓకే అండి. ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు ములుగు నుంచి. ప్రసాద్ గారు కాల్లో ఉన్నారా? ప్రసాద్ గారు నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. రవిప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు మునగాల నుంచి. రవిప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి రవిప్రకాష్ గారు, చెప్పండి. నాకు ఈ మధ్య కాలంలో ఫైల్స్ ఆపరేషన్ అయిందండి, పిస్టుల్ ఆపరేషన్. ఓకే. 1 సంవత్సరం అయింది. మళ్ళా కొంచెం లోపల బాధ కలుగుతుందండి, చీమ లెక్క కారుతుంది. మళ్ళా సర్జరీ చేయించుకున్నాక కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఎందుకని చెప్తాను.
పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, దీంట్లో ముఖ్యంగా పైల్స్కి ఫిస్టులాకి జనరల్గా ట్రీట్మెంట్ అనేది సర్జరీ చెప్తారు. ఎందుకంటే మనకి పైల్స్ వల్ల ఒక రకమైన న్యూసెన్స్ ఉంటుంది, ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది, చెప్పుకోలేని బాధ ఉంటుంది. కాబట్టి టెంపరీ రిలీఫ్స్కే మనం జనరల్గా మొగ్గు చూపిస్తాం అనమాట. కొంచెం మెల్లగా తగ్గుతుంది అన్నప్పుడు మనం ఫస్ట్ దాని వైపు మనం వెళ్ళాం. కానీ మనం ఎప్పుడైతే సర్జరీకి తీసుకుంటామో, సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మనం కాజ్ని ట్రీట్ చేయనంత వరకు కూడా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ మళ్ళీ రికర్ అవుతుంది అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా డైట్ అండ్ మేనేజ్మెంట్ మీకు ఏదైనా చెప్పుండొచ్చు సర్జరీ తర్వాత ఎలా చేయాలి, ఎలా ఉండాలని. అది లైఫ్ లాంగ్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అలా కనుక చేయకుండా ఉంటే కూడా మీకు మళ్ళీ ఈ ప్రాబ్లమ్ రికర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఫిస్టులాకి మళ్ళీ మీరు సర్జరీకి వెళ్లకుండా కూడా సేఫ్గా మీరు మెడిసిన్స్ తీసుకొని, మన హోమియోలో చక్కటి పరిష్కారం ఉంది కాబట్టి బ్రాంచెస్ సంప్రదించే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇది ఫిస్టులానే డెవలప్ అవుతుందా? బికాస్ రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళలో వెంటనే మళ్ళీ ఫిస్టులా వచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ సిస్ట్ మాత్రమే రావచ్చు, లేదా ఆ సర్జరీకి సంబంధించిన ఏదైనా కాంప్లికేషన్ కూడా అయ్యుండొచ్చు. ఆ సరిగ్గా సర్జరీ అనేది సరిగ్గా చేయకపోయినా కూడా మనకి ఇలాంటి సమస్యలు అనేది గమనిస్తూ ఉంటాం మనం. అందుకని ఒకసారి మీకు అక్కడ ఎగ్జామినేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. మీరు రాగలిగితే దాన్ని క్లియర్గా ఎగ్జామినేషన్ చేసి దీనికి ఎంత టైం పడుతుంది, దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డైట్ చార్ట్తో పాటు మీకు రెజిమెన్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా మీకు అడ్వైస్ చేసే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, జ్యోత్స్న గారు కాల్ చేస్తున్నారు. జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్తే అండి జ్యోత్స్న గారు, చెప్పండి. నాకు 2 వీక్స్ నుంచి మోషన్ పాస్ చేసేటప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది, ఇంకా హార్డ్ గా కూడా ఉంటుంది. సో డాక్టర్ ని కన్సల్ట్ అయితే ఫిషర్ ఉంది అని చెప్పారు. ఓకే. మెడిసిన్స్ ఇచ్చారు, కాన్స్టిపేషన్ రిలీఫ్ టానిక్ కూడా ఇచ్చారు. సో కొద్దిగా తగ్గింది, మళ్ళీ ఇప్పుడు 2-3 డేస్ నుంచి మళ్ళీ అలానే అనిపిస్తుంది, చాలా పెయిన్ఫుల్ గా, ఇంకా బ్లడ్ కూడా వస్తుంది మేడం. సో అండ్ నాకు 3 months ముందే డెలివరీ అయింది. ఓకే. అండ్ ఈ మధ్య గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చినాయి అన్నారు. సో దాని వల్ల ఈ ఫిషర్ ప్రాబ్లం వచ్చిందా, సో మీ సజెషన్ తీసుకున్నాను. చాలా మంచి డౌట్ వచ్చింది మీకు, నేను మీకు క్లియర్ చేస్తాను. గాల్ బ్లాడర్లో స్టోన్స్ జనరల్గా ఎందుకు ఫామ్ అవుతాయంటే మనకి లోపల రిలీజ్ అయిన ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయంటే మన డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్లో ఏవైనా ఇంబ్యాలెన్సెస్ వచ్చినా కూడా లోపల గాల్ బ్లాడర్ నుంచి కొన్ని రకాల ఎంజైమ్స్ రావాలి, ప్యాంక్రియాస్ నుంచి కూడా ఇన్సులిన్ లాంటి ఎంజైమ్స్ రావాలి, అలాగే లివర్ నుంచి కూడా కొన్ని ఎంజైమ్స్ రావాలన్నమాట. దీంతో పాటుగా మనకి స్టమక్ వాల్ ఏదైతే ఉంటుందో దానిలోంచి కూడా పెప్సిన్ లాంటి ఎంజైమ్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయి. ఈ అన్ని రకాల ఎంజైమ్స్ ఆల్మోస్ట్ 12 to 18 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ మనకి రిలీజ్ అయితే మాత్రమే మనకి డైజెషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఆ బోలస్ ఫార్మేషన్ అంటే మన తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే పాస్ చేస్తామో బయటికి స్టూల్ లాగా ఆ బోలస్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. మీ కేసులో మనకి గాల్ బ్లాడర్లో కొన్ని రకాల ఎంజైమాటిక్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి స్టోన్స్తో పాటుగా మీకు ఈ ఫిషర్స్ ఎందుకు ఫామ్ అయ్యాయంటే ఈ ఎంజైమ్స్ అనేవి బాగా తగ్గిపోవడం వల్ల మోషన్ అనేది మీకు సరిగ్గా ఫామ్ అవ్వడం లేదు, లోపల స్టూల్ అనేది సరిగ్గా ఫార్మేషన్ లేదు. ఆ స్టూల్ ఫార్మేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బాగా హార్డ్గా అయిపోయి ఆ హార్డ్ బాల్ సైజ్డ్ స్టూల్స్ని మీరు బయటికి పంపించడానికి స్ట్రెయిన్ చేసినప్పుడు ఎలా అయితే మనం పేపర్స్ని అటు ఇటు తిప్పినప్పుడు, ఒక బుక్ తీసుకున్నప్పుడు పేపర్ తిప్పినప్పుడు మనకి ఎట్లయితే మనకి ఫింగర్ టిప్స్ మీద చిన్న చిన్న పేపర్ కట్స్ అవుతాయో అలాగే అక్కడ బాగా స్ట్రెచ్ అవ్వడం వల్ల ఆ స్పింక్టర్ చుట్టూరా కూడా డ్రై అయిపోయి మీకు ఫిషర్స్ ఫామ్ అవుతున్నాయి. అది మీరు ఓన్లీ టాపికల్ ఆయింట్మెంట్స్ పెట్టి లోపలికి మీరు మెడిసిన్స్ తీసుకుని ఓన్లీ ఆ ఇన్ఫెక్షన్కి వరకు మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. మీరు అంటే లాస్ట్లో ఎండ్ రిజల్ట్ని మాత్రమే ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మీకు ఇప్పుడు వచ్చిందనమాట. అలా కాకుండా మీరు కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లమ్ని కనుక మీరు మన హోమియో లాంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పాటు మీరు ట్రీట్ చేసుకోగలిగితే ఫస్ట్ కాన్స్టిపేషన్ సెట్ అవుతుంది. తద్వారా ఈ ఫిషర్స్ ఒకటే కాదు, రేపు పొద్దున మళ్ళీ మీకు మెల్లగా పైల్స్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మీరు కాన్స్టిపేషన్ని సెట్ చేసుకుంటూ గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటుగా ఫిషర్స్కి మన దగ్గర అన్నిటికీ కలిపి సైమల్టేనియస్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి తీసుకోగలిగితే బెటర్గా ఉంటుంది. అదర్వైజ్ మీరు గాల్ బ్లాడర్ కూడా మళ్ళీ సర్జరీ చేయించుకోవాలి, ఆ స్టోన్స్ని తీసేస్తారు, అలాంటివన్నీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న స్కానింగ్ అనేది మనం చూసి గాల్ బ్లాడర్లో స్టోన్ ఏ సైజ్ వరకు ఉంది, ఈ సైజ్తో మనం ఎన్ని డేస్లో మీకు ఈ సైజ్లో ఉన్న గాల్ బ్లాడర్ స్టోన్ని కరిగించవచ్చు అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. ఒకసారి బ్రాంచ్ సంపాదించుకోగలిగితే బెటర్గా ఉంటుంది. ఓకే, రాఘవ గారు కాల్ చేస్తున్నారు. రాఘవ గారు చెప్పండి, సమస్య ఏంటండి? డాక్టర్ గారితో మాట్లాడండి. ఆల్రెడీ ఫిస్టులా అయిందండి నాకు. ఓకే. ఆపరేషన్ అయిపోయింది, క్రిస్టియన్ కేర్ నుంచి ఆపరేషన్ చేసుకున్నాను. రైట్ సైడ్ అయింది, మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయింది. ఓకే. ఇది తగ్గడం ఎట్లా? టాబ్లెట్స్ ఉంటాయి ఏమన్నా? చెప్తాను.
అసలు ఫిస్టులా మీ కేసులో ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ ఒకసారి చూడాలండి. లైఫ్ స్పేస్ ఇన్వెస్టిగేషన్ అనే మనకి కేస్ స్టడీలో ఒక భాగం ఉంటుందన్నమాట హోమియోలో. దాంట్లో భాగంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా, టీ కాఫీ కూడా అడిక్షన్ కిందకే వస్తుందని మేము నమ్ముతాం అనమాట. సో అలాంటివి ఏవైనా ఉన్నాయి, వీటన్నిటిలో మీరు ఎలాంటి సెట్ చేసుకోవాలి, ఎలాగ మీరు దీన్ని మాడిఫై చేసుకోవాలి అనేది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మీకు ఒక ప్రిస్క్రైబ్డ్ కోర్స్ ఉంటుందన్నమాట. ఈ కోర్స్లో కనుక మీరు కంప్లీట్ కోర్స్ తీసుకోగలిగితే మళ్ళీ ఫిస్టులా కానీ ఫిషర్ కానీ రికర్ అవ్వకుండా ఉండేలాగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మీకు మేము డైట్ చార్ట్స్ అనేవి ఇస్తాం కాబట్టి మీరు కేర్ఫుల్గా ఎప్పటికప్పుడు మీ డైట్ని మీరే మానిటర్ చేసుకుంటూ మళ్ళీ ఇది రాకుండా మీరు చూసుకునే అవకాశం ఉందండి. సో ఖచ్చితంగా టాబ్లెట్స్ మాత్రమే కాదు, దీంతో పాటు కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అలాగే డైట్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్, జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మానసికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ అయిపోతారు. అది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే చెప్పచ్చా చెప్పకూడదా అలాంటి ఫీలింగ్ లో ఉంటారు. సో ఫస్ట్ మీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే మీరు అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ కౌన్సిలింగ్ ఎట్లా ఏమైనా చేస్తారా లేకపోతే ఏంటి? అయితే మనకి హోమియో కేస్ టేకింగ్లో భాగంగా కౌన్సిలింగ్ కూడా వన్ ఆఫ్ దట్ అనమాట. జనరల్గా మనం బయట డాక్టర్స్ని చూస్తే అది బిజీ స్కెడ్యూల్ వల్ల అవ్వచ్చు, లేదా ఎక్కువ అపాయింట్మెంట్స్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి ముందు నుంచే డాక్టర్స్కి కొంచెం ఫ్రీగా ఉండలేకపోవడం వల్ల కావచ్చు, ఎక్కువ మాట్లాడడం అనేది మనం చూడం. ఓహో మీ సిమ్టమ్స్ ఏ ఉన్నాయి ఇవి, సో దీనికి తగ్గట్టుగా ఈ మెడిసిన్స్ రాసేస్తారు, పంపించేస్తారు. బట్ మన హోమియోలో అలా ఉండదన్నమాట. మీరు ఫస్ట్ విజిట్ నుంచే మనం ఏంటంటే మొత్తం కంప్లీట్గా కేసు తీసుకుంటాం. మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారు, ఎలా తింటున్నారు, మీ ఆహారపు అలవాట్లు ఏంటి, మీకు ఏది ఇష్టంగా తింటారు, మీకు కోపం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం అనమాట. దీన్ని బట్టి మనం ఒక కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఇవన్నీ మనం స్టడీ చేస్తూ వాళ్ళకి ఏదైనా దీంట్లో ఏవైనా అవకతవకలు ఉంటే కనుక వెంటనే మనం వాళ్ళకి అప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం. అలా ఒక సెట్టింగ్ అని కాదు, వాళ్ళు మనకి ఎప్పుడైతే 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ అపాయింట్మెంట్ తీసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం, డైట్లో మార్పు చేసుకుంటే మీకు ఇలాంటి చేంజ్ వస్తుందని వాళ్ళకి చెప్పడం. అలాగే ఇందాక ఒక పేషెంట్ మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫిషర్స్ ఉన్నాయి, రీసెంట్గా డెలివరీ అయిందని చెప్పారు. సో ఈ మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి పైల్స్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో మనం డెవలప్ అవ్వడం చూస్తాం. సో అలాంటి కేసెస్లో కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ అనేది సాఫీగా జరగాలి, ఆ టైంలో ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు. ఎందుకంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. సో ఆ స్ట్రెస్ అంతా కూడా వాళ్ళ యాంగ్జైటీ అదంతా పెట్టేసుకొని దానివల్ల కూడా వాళ్ళకి ఈ మోషన్ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇలా ఒక్కొక్కళ్ళ కేసులో అసలు ఎందుకు వీళ్ళకి స్ట్రెస్ వస్తుంది, ఎందుకు కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది, ఇంకా కొంతమంది కేసెస్లో ఎంజైమ్స్ హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మెంటల్ ప్లేన్లో మాత్రమే డిసీజ్ ఆగిపోయి ఉందన్నమాట. అలా స్టక్ అయిపోయిన డిసీజ్ని మనం మెంటల్ ప్లేన్ నుంచి తీసేయాలి అంటే వాళ్ళకి కొన్ని రకాల ఈ కౌన్సిలింగ్, మీరు అన్నట్టుగా కౌన్సిలింగ్ లాంటివి కానివ్వండి, కొన్ని యాక్టివిటీస్ ఇస్తామన్నమాట. అంటే ఆ స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడానికి స్ట్రెస్ బస్టింగ్ యాక్టివిటీస్ లాంటివి మనం వాళ్ళకి సజెస్ట్ చేయడం, అలాగే డైట్లో మార్పులు చేసుకోమని చెప్పడం అనేది చేస్తాం. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా హోమియో ట్రీట్మెంట్లో భాగంగా మనం మెంటల్గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చి స్ట్రెస్ నుంచి రిలీఫ్ వాళ్ళకి తెప్పించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మా కాలర్స్ కి మంచి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్, స్టే చేయండి.